ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోతున్నది ఆహార కల్తీ. ఈ ఆహార కల్తీ అనేది అన్నిటికి మించి ప్రమాదకరమైన మహమ్మారి సీరియస్‌లీ. ఇంకా ప్రభుత్వ బాలుర వసతి గృహాలు, ప్రభుత్వ బాలికల వసతి గృహాలు ఈ మధ్య ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని సంఘటనలు చూస్తూ ఉన్నాము. అటువంటి చోట్ల తాజాగా అయితే ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం జిల్లా మారేడుమిల్లి మండలం దేవరపల్లి గిరిజన ఆశ్రమ బాలుర వసతి గృహం అంటే బాలుర హాస్టల్‌లో ఏం జరిగింది? ఏకంగా 92 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం ఆసుపత్రి పాలయ్యారు. ఏకంగా 92 మంది విద్యార్థులు బాలుర హాస్టల్‌లో. వసతి గృహాల్లో ఎన్ని చోట్ల ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. అయితే ఫుడ్ పాయిజన్ రిలేటెడ్ అంటే ఏదైనా కావచ్చు. కల్తీ కావచ్చు, సరైన తిండి పెట్టకపోవడం, అంటే సరిగ్గా వండకపోవడం, రకరకాల కారణాలు. మొత్తం మీద భారీగా లోపాలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారట. మొదట వాళ్ళందరినీ ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, తర్వాత ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సీరియస్గా సమీక్ష సమావేశాన్ని అధికారులతో నిర్వహించి పిల్లలకు ఫస్ట్ మంచిగా వైద్యం అందించాలి అండ్ వాళ్ళకు పెట్టే ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం ఏంటి, దీని మీద నాకు 24 గంటల్లోగా నివేదిక కావాలి, బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ విచారణ కూడా చేయాలి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా సరైన ఆహార సరఫరా, ఆరోగ్య పర్యవేక్షణ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సీరియస్ అయ్యారని చెప్పి వాళ్ళ పత్రికల్లో వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మంచిదే, ముఖ్యమంత్రి గారు ఇటువంటివి మానిటరింగ్ చేసి చర్యలు తీసుకొని ఇంకోసారి రిపీట్ కాకుండా తీసుకుంటే మంచిది. కానీ ప్రాబ్లం ఏంటి అంటే వరుసగా ఇట్లాంటివి జరుగుతూ పోతూ ఉన్నాయి. సీఎం గారు సీరియస్ అయినట్టు వార్తలు వస్తున్నాయి, కానీ వీటికి ఫుల్ స్టాప్ పడట్లే. కానీ అక్కడ ఎక్కడ లోపం ఉందో ఖచ్చితంగా ఓవర్కమ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. పిల్లలతో ఆటలు ఎందుకండి, వాళ్ళకి పెట్టే ఫుడ్లో ఏంటి ఇదంతా, రెగ్యులర్గా ఇవి ఎందుకు జరుగుతూ ఉన్నాయి? బాలుర వసతి గృహాలు, బాలికల వసతి గృహాలు అంటే ఏదో ఒకటి పెడితే వాళ్ళు తిని ఉండాలనా? ఆ మనస్తత్వం ఏమైనా ఉంటుందా? అక్కడ దానికి వాళ్ళకి ఫుడ్ పెట్టే వాళ్ళకి, ఆ మెయింటైన్ చేసే వాళ్ళకి ఏమైనా భయం భక్తి లేకుండా పోతుంది. అంటే భయం లేకుండా పోతుంది నిజంగానే. సిస్టంలో కింద ఉన్న దగ్గర నుంచి పైన ఉండే వరకు భయమే లేకుండా పోతుంది. దేనికైనా బరి తెగిస్తారు మరి.